అదృష్ట దేవత. ఆఫ్రికా జానపద కథ. ఒక బెస్తవాడు తనకు కలిసి వచ్చిన అదృష్టాన్ని ఎలా కాలదన్నుకున్నాడో తెలిపే కథ. ఆఫ్రికా దేశంలో ఒక బెస్తవాడు ఉండేవాడు. వాడు ఒక పెద్ద సరస్సులో చేపలు పట్టేవాడు. చేపలను పట్టడానికి గాను వాడు పెద్ద పెద్ద పల్లికల లాంటి ఊతలు ఉపయోగించేవాడు. వాడు తన తెప్పలో ఈ ఊతలను పట్టుకొని పోయి సరస్సు అట్టే లోతు లేని చోట వాటిని తాళ్ళు కట్టి దించేవాడు. తాళ్ల చివర కర్ర ముక్కలు కట్టడం చేత అవి పైకి తేలి ఊతలు ఎక్కడెక్కడ ఉన్నది వాడికి సులువుగా తెలిసేది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఊతలన్నింటినీ పైకి లాగి వాటిలో చిక్కిన చేపలతో పొట్ట పోసుకునేవాడు. ఒకనాడు బెస్తవాడు తన ఊతలను ఒక్కొక్కటిగా పైకి లాగసాగాడు. 2 ఊతల్లో ఒక్క చేప కూడా లేదు. 3వ దానిలో ఒక చిన్న ఎండ్రకాయ మాత్రం ఉన్నది. కానీ 4వది మాత్రం చాలా బరువుగా పైకి లేచింది. అమ్మయ్య, నా అదృష్టం పండింది, నా దరిద్రం తీరిపోయింది అనుకుంటూ వాడు ఆ ఊతను తెప్ప మీదకి లాక్కున్నాడు. అందులో ఎండి వరడుగట్టిన ఒక ముసలిది మాత్రం ఉన్నది. బెస్తవాడి ఆశ్చర్యం క్షణంలో అసహ్యంగా మారింది. వాడా ముసలిదాన్ని మళ్ళీ సరస్సులోకి తోయబోయాడు. కానీ ఆమె వాడితో, మళ్ళీ నన్ను నీటిలోకి తోసేయకు బాబు, నీ వెంట నన్ను మీ ఇంటికి తీసుకుపో, నీకేమీ నష్టం ఉండదులే అన్నది. నిన్ను మా ఇంటికి తీసుకుపోనా? తాను దూరకంతలేదు, మెడకు డోలన్నట్టు నేనే పొట్ట పోసుకోలేక చస్తుంటే నిన్ను కూడా ఎక్కడ పోషించేది అన్నాడు బెస్తవాడు. కానీ ముసలిది కాళ్ళ వేళ్ళ పడి వాణ్ణి వదిలిపెట్టక వాడి వెంట ఇంటికి వెళ్ళింది. వాడు అయిష్టంగా తాను తినే కూడులో నుంచే కొంత ముసలిదానికి కూడా పెట్టాడు. ఇద్దరు తిండి తిన్నాక వాడు ముసలిదానితో, నాకేదో లాభం కలుగుతుందంటివే ముసలి తొక్క, ఆ లాభం ఏమిటో స్పష్టంగా చెప్పు, విని సంతోషిస్తాను అన్నాడు. రేపు సాయంకాలం లోపల నువ్వు ఒక పశువుల మందకు యజమాని కాబోతున్నావు. అందుచేత విశాలమైన పశువుల దొడ్డి ఒకటి తయారు చేసుకో అన్నది ముసలిది. బెస్తవాడు ఏవేవో అడిగాడు. కానీ ఆమె నేను చెప్పినట్టు చెయ్యి అన్నది. బెస్తవాడు తనలో తాను గొణుక్కున్నాడు. అయినా వాడు మర్నాడల్లా శ్రమపడి ముళ్ళ కొమ్మలతో బలమైన కంచె కట్టి పశువుల దొడ్డి తయారు చేశాడు. అది పూర్తి అయ్యేసరికి సూర్యాస్తమయం కావచ్చింది. ఈ పని పూర్తి అయిన మరుక్షణమే సరస్సు దిక్కు నుంచి పశువుల అరుపులు వినిపించాయి. త్వరలోనే ఒక ఎద్దు వెంబడి అనేక ఆవులు, దూడలు పెద్ద మందగా వచ్చి పశువుల దొడ్డిలో ప్రవేశించి రోజు అలవాటైన వాటిలాగే తలా ఒక చోట పడుకున్నాయి. ఇక బెస్తవాడి జీవితం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు పేదవాడు కాకపోగా మహాధనికుడు. ఆ చుట్టుపట్ల వాణ్ణి మించిన ధనికుడు లేడు. వాడు పొలాలు కొనుక్కున్నాడు, పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. ఆ ప్రాంతాల ఉండే ఘరానా మనుషులతో పాటు జమ అయ్యాడు. ఎవరన్నా సలహా అడగడానికి వస్తే గడ్డం నిమురుకుంటూ, నాకిదే పని అనుకుంటున్నావా, రేపు కనిపించు చూస్తాం, వట్టి చేతులతో మాత్రం రావద్దు అని దర్పంగా మాట్లాడడం నేర్చాడు. ఈ విధంగా 6 మాసాలు గడిచాయి. ఒకరోజు బెస్తవాడు పొరుగుళ్ళో విందు జరిగితే అక్కడికి వెళ్ళాడు. అక్కడ బాగా తిని మితిమించి సారాయి తాగాడు. విందు ముగిసేసరికి పొద్దుపోయింది. బెస్తవాడు తూలుతూ అవకాశం దొరికితే ఎవరి మీదనైనా విరుచుకుపడడానికి సిద్ధంగా ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరూ తలుపులు వేసుకొని గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. తలుపు తలుపు, కామందు వచ్చాడు, తలుపు తెరవండి అని వాడు కేకలు పెట్టాడు. కానీ ఎవ్వరూ పలకలేదు. వాడికి ఆగ్రహం తన్నుకొచ్చింది. ఏమిటి, నేనంటే అంత అలసైపోయిందా? సరస్సులో నుంచి నేను పైకి తీసిన ఆ ముసలి తొత్తు ఏం చేస్తున్నది? లేచి తలుపు తీయవే ముసలిపీనుగా అని అరిచాడు. వాడి మాట వాడి నోట ఉండగానే తలుపు తెరిచి ముసలిది వాకిట నిలబడింది. ఆమె వాడికేసి చూస్తూ, నువ్వు నన్ను నిష్కారణంగా తిట్టావు. చేసిన మేలు మరిచే వాళ్ళ దగ్గర, మసులుకోవడం తెలియని వాళ్ళ దగ్గర నేనుండను. రేపే నా చోటుకి నేను వెళ్ళిపోతున్నాను అన్నది. ఓ అబ్బో, పోతే పో, పీడ విరగడవుతుంది అన్నాడు బెస్తవాడు. మర్నాడు ఉదయం ముసలిది నిద్రలేచింది. పక్క బట్టలు చక్కగా మడిచిపెట్టింది. అంట్ల గిన్నెలు శుభ్రంగా తోమింది. ఇల్లు ఊడ్చింది. ఇంటి నుంచి ఒక్క పూచిక పుల్ల కూడా తీసుకోకుండా వెళ్ళి
పశువుల దొడ్డి వాకిలి తెరిచింది. తర్వాత ఆమె సరస్సు కేసి నడిచింది. పశువులన్నీ జంటలు జంటలుగా ఆమె వెనుక బయలుదేరి వెళ్ళి ఆమెతో పాటు సరస్సులో ప్రవేశించి కనిపించకుండా పోయాయి. బెస్తవాడు మళ్ళీ చేపలు పట్టి జీవించే స్థితికి వచ్చేశాడు. వాడి అదృష్ట దేవత వెళ్ళిపోయింది. కథ సమాప్తం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.